ఉన్నాయో, ఫ్రెష్ రూమ్స్ అన్ని సర్వనాశనం అయిపోయినాయి. కొన్నిటికి కల్లా వేయాల్సింది పెయింటింగ్, అది కూడా వేయకుండా ఉన్నాయి. ఇట్లా దారుణంగా మీరు ఈ విధంగా చేస్తూ ప్రజలకు ఏ విధమైన న్యాయం చేయలేనటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి, దాన్ని హైలైట్ చేయటానికి మీ పచ్చ మీడియా మీరంతా కలిసి రాష్ట్ర ప్రజలకు చాలా ద్రోహం చేస్తా ఉన్నారు, చాలా ద్రోహం చేస్తున్నారు. ప్రజలు కూడా కక్షగట్టి, మామూలుగా లేరు, ఈరోజు ప్రజలు కక్షగట్టి ఉన్నారు. వీళ్ళని నమ్మి ఇలా చేసినందుకు మాకు ఇంత అన్యాయం చేస్తారా, మాకు ద్రోహం చేస్తారా, రండి చూసుకుందాము అని చెప్పి అనే పరిస్థితి ప్రజల్లో కూడా వచ్చింది. పాపం ప్రజలు ఇప్పుడు మాత్రం ఏం చేయగలరు, ఎలక్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందువల్ల మేమైతే నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, తొందరగా మీరు దిగిపోండిరా బాబు. మీరుంటే ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇంకా సర్వనాశనం అయిపోతుంది. మీ ముగ్గురు రిజైన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ పాలు పోసినట్టు అవుతుంది. ఎలక్షన్లు వస్తాయి, చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వస్తారు. భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారి ఆశయాల్ని కంప్లీట్ గా అమలు చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్ర రాష్ట్రంలో.